సత్యం తెలిసిన వారే గురువు. మనకి తెలియదు ఆ విషయం. కానీ మరి అదే ఉన్నప్పుడు ఇంకా సరిచేయడానికి ఉంటుంది అంటే మన దృష్టి, అంటే మన అపార్థము, దృక్పథం. బాగా గుర్తుపెట్టుకోండి, ద్రష్ట, దృక్కు, దృశ్యం అని 3 ఉన్నాయి. ద్రష్ట, దృక్కు, దృశ్యం. దృశ్యము అంటే అప్పటికి గురువు దృశ్యం, చూస్తున్న నీ దృక్పథము అంటే నీ అవగాహన, అర్థము, అపార్థము ఇవన్నీ దృక్కులో భాగం. ఈ దృక్పథాన్ని సరిచేసినప్పుడు అంటే మన అపార్థాన్ని, మన సంశయాన్ని ఆ అవగాహన అయ్యేటట్టు చేయటమే గురువు చేస్తారు. ఇక దాని వెనకనే ఏమున్నారు? ద్రష్ట ఉంది. ద్రష్ట అంటే ఎవరు? ద్రష్ట దృక్కులో ఉన్న అస్పష్టత వల్ల ద్రష్ట జీవుడుగా కనపడతాడు. ద్రష్ట